తాళి కట్టిన భర్త 30 మందితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది జ్యోతి. నా భర్తని మార్చి నాకు అప్పగిస్తారని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించాను అని అంటోంది. అసలు ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి, కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నాన్న లేడు, చనిపోయాడు. నా పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాడు. తమ్మునికి పోలియో. వాళ్ళకి ఎవరు లేరు. పింఛన్ పైసలు మీద బతుకుతారు. మీరేం చదువుకున్నారమ్మా? నేను చదివిపోయారు మరి. అప్పటి నుంచి కొంచెం సైకో మాటలు మాట్లాడతాడు వెరైటీగా. మనం ఒకటి అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కోసం నన్ను కొట్టిండు, చెయ్యి కట్ చేసుకున్నా, కుట్లు పడ్డాయి, మందు తాగిన, హాస్పిటల్ అడ్మిట్ చేసిరు, మా వాళ్ళు వచ్చారు. అంటే ఆ టార్చర్ ఎట్లుంటుంది అనుకుంటున్నాం మేడం. చాలా సైకో, అసలు భరించుకోలేం. నాకు ఎవరు లేరుగా మేడం. నీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, అలాంటి ప్రవర్తన ఎలా చేస్తారు? అసలు అట్లా కొట్టడం ఘోరంగా కొట్టాడు మేడం. గొడవ చేసినాక మాకు 2 పాపలని, మా చెల్లె కొడుకు కానీ ఇవ్వాలని అడిగిండు. వాళ్ళు ఇస్తాము అని అన్నారు వాళ్ళ అత్తమామ. అయితే ఏమంటాడు, వాళ్ళు కానిచ్చే బిడ్డ కంటే మీ చెల్లెని నాతో ఉండు, మనకే పుడతాడు కదా నా రక్తంతో అని నన్ను అడుగుతున్నాడు. సొంత బావే కదమ్మా, మరి చిన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడు అనేది తెలియదా? అంటే మనిషి కరెక్టా కాదా? ఇంట్లో మనిషేగా. ఇంట్లో మనిషే తెలుసు, మరి ఎంతో కొద్ది గొప్ప అని తెలియాలిగా. అయితే వాళ్ళకి కొంతమందికి పిచ్చి లేచింది. బట్టలు ఇప్పుకోవడము, బయటికి పోవడం, పిచ్చి పిచ్చి చేయడం, అందరిని కొట్టడం. ఇంకో మా ఆడబిడ్డకి, మా ఆయనకి, మీ ఆయనకి కూడా ఎంతమందికి ఉందమ్మా ఇంట్లో కుటుంబ సభ్యులు? ఎంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉంది? మా ఆయన వాళ్ళ అన్నకి, ఒక ఆయనకి, ఓకే, వాళ్ళ అక్కకు, అక్కకి, 2 అక్కలకి, 2 అక్కలకి. అంటే ఇతను 4వ వాడు. సో 4గురికి అందరికి ప్రాబ్లం ఉంది. అసలు మీకు పరిచయం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఆయనకి ఎంతమంది ఉన్నారు? 30 మందిని పెట్టుకోవచ్చు మేడం. చెప్పబోయ్, ఉంచుకున్నాడు మీ ఆయన. ఇగో ఈ టాబ్లెట్లు వేసుకొని వెళ్తాడు మేడం ఆమె దగ్గరికి. ఏది మేడం చెప్పండి ఒకసారి, ఏంటో చూద్దాం. ఇవి చెవులో దొరికినాయి మేడం. మేము అడిగితే అది కాదు, వాడికి అంత పవర్ ఉంది, మళ్ళీ ఈ పవర్ ఎందుకు? ఒక్క ఈ మా ఆయనతో ఉన్న ఆమె కాదు, 10 మందితో తిరిగిన ఆమె కూడా. సొంత చెల్లెల్ని అడిగాడు. రేపొద్దున వయసు ఎదుగుతున్న తప్పుగా అనుకోవద్దు. వయసు వస్తున్న 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆ మనిషి తాగితే అలా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తాడు. ఇంట్లోనే ఆ పరిస్థితి వస్తే దరిద్రం. 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దుట ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీకు తిండి పెడుతున్నాడు కదా, నోరు మూసుకొని ఉండండి, అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా? ఓకే, నువ్వు చెయ్యొచ్చు, మీ అల్లుళ్ళు చేయకూడదు. అవునయ్యా, ఇలా తింగర పనులు చేస్తే కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరైనా కొడతారు. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని వదిలేస్తారా? పెళ్లిళ్ళు చేసుకొని 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. జ్యోతి గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది సార్. మేడం, సో ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు జ్యోతి గారు? బాలాజీ నగర్ నుంచి వస్తున్నాను. బాలాజీ నగర్ నుంచి. ఓకే ఓకే, చెప్పండి, ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చారు? మా ఆయన దగ్గర నుంచి వచ్చినాను. ఓకే, వేరే అమ్మాయిలను పెట్టుకున్నాడు. ఓకే, అయితే చాలా మందిని పెట్టుకున్నాడు. మీరు 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 ఏడవకండి. నార్మల్గా ఇదేంటి, మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో అయింది మా పెళ్ళి. ఓకే ఓకే, మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అంటే మేన బావ ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టపడే చేసుకో, ఇంట్లో పెద్దవాళ్ళు అటు మా మేనత్త కొడుకు. ఓకే ఓకే, మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుండే. ఇంకా నేను చదువుకోలేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి పేరు పెట్టిరు. ఇంకా అట్లా అని ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం. ఓకే, అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడం మీకు ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు, బావే నా భర్త చిన్న. అయితే వస్తుంటే పోతుంటే అట్లా మేనబాబుకి వెళ్ళి మా నాన్నకు నాకే ఇష్టం ఉండే. మా అమ్మ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి 4 మేనమామలు. మా వాళ్ళకు వాళ్ళే చూస్తారు. నాన్న లేడు, చనిపోయాడు. నా పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాడు. తమ్మునికి పోలియో. వాళ్ళకి ఎవరు లేరు. ఓకే, పింఛన్ పైసల మీద బతుకుతారు.
మీరేం చదువుకున్నారమ్మా? నేను చదివిపోయారు మరి నన్ను చేనుల పని. నాకు 2 పాపలు. సొంత బావే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడు అనేది తెలియదా? అంటే మనిషి కరెక్టా కాదా? ఇంట్లో మనిషేగా. ఇంట్లో మనిషే తెలుసు. మరి ఎంతో కొద్ది గొప్ప అని తెలియాలిగా. తెలుసు. అప్పుడు కొంచెం పిచ్చిలే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఆయన తోడ పుట్టిన వాళ్ళ 5 అన్నదమ్ములు, మేము చిన్న. అయితే వాళ్ళకి కొంతమందికి ఆ ఇంట్లో పాతీలు ఉండే, కొంతమందికి పిచ్చిలేసింది. బట్టలు ఇప్పుకోవడము, బయటికి పోవడం, పిచ్చి పిచ్చి చేయడం, అందరిని కొట్టడం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇళ్లలో. రోడ్ల మీద ఇంకో మా బావకి, ఇంకో మా ఆడబిడ్డకి, మా ఆయనకి. అయితే అప్పుడు ఆయనకి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు పోయిండు, తీసుకున్నాడు. నా పెళ్ళైన తర్వాత కాకముందు తీసుకున్నాడు. పెళ్లి కొంచెం పిచ్చిగా ఉండే, పెళ్ళైన తర్వాత మంచిగా అయిండు, మంచిగానే ఉన్నాడు. ఏదో అంటారు చూసారా, పిచ్చోడికి పెళ్లి చూస్తే పిచ్చి కుదురుతుంది అన్నట్టు నిన్ను. అయితే ఎంతమందికి ఉందమ్మా ఇంట్లో కుటుంబ సభ్యులు? ఎంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉంది? ముగ్గురికి. ఎవరెవరికి? మళ్ళీ మంచిగా అయ్యారు. సరే, మంచిగా అవటం వేరే విషయం అండి, మళ్ళీ మొదలవుద్ది కదా. గానీ మా ఆయన వాళ్ళ అన్నకి, ఒక ఆయనకి, వాళ్ళ అక్కకి 2 అక్కలకి. 2 అక్కలకి అంటే ఇతను 4వ వాడు. సో నలుగురికి. మేము 5 2 అక్కలు, 5 అన్నదమ్ములు. అబ్బా, అందరికి ప్రాబ్లం ఉంది? అందరికి లేదు, కొంతమందికే. 4 ఉంది అందులో మెయిన్ గా. సరే చెప్పమ్మా. అయితే నా పెళ్ళైన తర్వాత మంచిగా అయ్యిండు, టాబ్లెట్లు మానేసిండు, మంచిగానే ఉన్నాడు. మేము ప్లాట్లు కొనుక్కున్నాము. మాకు ఒక పాప పుట్టింది సంవత్సరం వెళ్ళంగానే. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ప్లాట్ల బిజినెస్ చేస్తాడు మేడం. రియల్ ఎస్టేట్ లో. ఇక అమ్ముతా ఉంటాడు, కొంటా ఉంటాడు, పోతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అప్పటి నుంచి కొంచెం సైకో మాటలు మాట్లాడతాడు వెరైటీగా. మనం ఒకటి అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి. సైకో మాటలు అంటే? సైకో అంటే ఇంకా ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, మన కరెక్ట్ మాట్లాడితే తప్పు అంటాడు. అదే ఏడవాదం, ఎస్ అంటే నో, నో అంటే ఎస్ మాట్లాడతాడు. అయితే ఈ గొడవలు, నా పెళ్ళైన పెద్ద సంవత్సరం వెళ్ళినాక మా పెద్ద పాప పుట్టింది. ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకి చిన్న పాప పుట్టిన నుంచి స్టార్ట్ చేసిండు. ఇక వేరే అమ్మాయిలతో పెట్టుకోవడం, 2వ పెళ్లి చేసుకుంటా అనడము. నాకు కాకుండా ఆపరేషన్ చేపించిండు. ఇక 2వ పెళ్లి చేసుకుంటా అని వేరే వాళ్ళ చుట్టాలు, మా దగ్గర వాళ్ళే, నాకు తెలియకుండా సంబంధాలు చూసుకున్నాడు. మాకు తెలుసు కాబట్టి మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పారు. పెద్ద పాపకి చిన్న పాపకి గ్యాప్ ఎంతమ్మా? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లోనే మార్పు వచ్చింది మనిషిలో. ఇక సంబంధాలు చూసుకోవడము. అంత ముందుకు ఏముందో నాకు తెలియదు. నా పెళ్ళైన తర్వాత నాకు ఇట్లా ఇంట్లో ఆయన రెంట్కుంది, మాకు రెంట్కి ఇచ్చినాం, రెంట్కు అని పెట్టుకున్నాడు. నేను ఇట్లా హాలిడేస్లో వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే టూర్కి వచ్చి హాలిడేస్లో. ఆయన పెళ్లికి ముందే రోడ్ల మీద పడి తిరిగేవాడా? పెళ్లి తర్వాత కూడా? లేదు, పెళ్లికి ముందే. సైకలాజికల్ గా ట్రిగర్ అయ్యి పెళ్ళైన తర్వాత ఎప్పుడు బాగానే ఉన్నాడు. అయితే పెట్టుకుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రశ్న, పట్టుకున్నాడు. ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్లికి? ఎంతకాలం ముందు మందులు ఆపేసాడు అతను? లేదంటే పెళ్లి అయిన తర్వాత కూడా మందులు వాడా? పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాడిండు, మళ్ళీ బంద్ చేసిండు. ఎక్కడ ట్రీట్మెంట్? ప్రైవేట్ డాక్టరా, గవర్నమెంట్ హాస్పిటలా? గవర్నమెంట్ కాదు, ప్రైవేటే. సైకో హాస్పిటల్ అనేది ఒకటి. వాళ్ళకు ఒక డాక్టర్ ఉన్నాడు, వాళ్ళకి 2 3 కన్నాం కదా, వాళ్ళ ఒక దగ్గరికి అందరు కలిపి ఒకే చోటు పోతారు. కానీ మందులు అతనే ఆపేసాడా, డాక్టర్ ఆపమన్నాడా? లేదు, ఆయననే ఆపేసాడు. డాక్టర్ ఏమైనా అలవాట్లు ఉన్నాయి తాగుడది? ఇప్పుడు తాగుతున్నాడు, మందు తాగుతాడు, ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, పైసలు అని చిల్లరగా చేస్తాడు. ఉన్నాడు అన్నాడు ఆ సంగతి? అమ్మి అది పెట్టుకున్నాడు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు హాలిడేస్లలో నాకు ఇట్లా చుట్టుపక్కల అందరు చూసినప్పుడు వచ్చినప్పుడు, నువ్వు ఇన్ని రోజులు వెళ్ళినావు, మీ ఆయన ఎవరైనా పెట్టుకుంటే ఏం చేస్తావు అంటే, అప్పటికి నాకు డౌట్ రాలేదు. ఎందుకంటే నేను మంచిగానే ఉండేదాన్ని మా ఆయనతోటి. ఎందుకు వెళ్ళాడు, ఆయనకు రోగాలు వస్తాయని భయము, ఎందుకు మీరు అట్లా అంటారు అంటే, లేదు మంచోడని. వాళ్ళు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలే, ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.